రైట్ ఇంకా తెలంగాణలో కాళేశ్వరం రగడ కంటిన్యూ అవుతోంది. పీసీ ఘోష్ రిపోర్ట్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోష్ రిపోర్టు నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని అధికారులను తప్పుపట్టినట్లేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ను హింసించడమే లక్ష్యంగా రేవంత్ పాలన సాగుతోందన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో నచ్చిన పేజీలనే లీక్ చేశారని, నచ్చని పేర్లను చేర్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి బనకచర్లకు నీరు పోవాలన్నదే సీఎం రేవంత్ ఆలోచన అన్నారు హరీష్ రావు. అసలు తుమ్మిడిహట్ నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది? మహారాష్ట్ర గవర్నమెంట్ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది. రెండో పాయింట్, అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పట్టినా రాదది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్లో ఇరికిచ్చిండ్రు, చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు. అంటే మీరు అసలు తమ్మిడిహట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్. సో గవర్నర్ గారి ప్రసంగం 10th March 2016 నరసింహన్ గారు, గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్. ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్, అప్రూవ్డ్ బై అసెంబ్లీ. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది, మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి, అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతాను. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలను 2 సందర్భాల్లో మే 27, 2018, ఆగస్ట్ 1, 2021లో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ RE, సెకండ్ RE. మే 27, 2018 రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు? మే 27, 2018. ఇట్స్ ఎ క్యాబినెట్ రాటిఫికేషన్ ఫర్ 3 బ్యారేజెస్. అప్రూవల్ ఫర్ ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ కాళేశ్వరం ప్రాజెక్ట్, Medigada barrage, construction of barrage with radial guest hosting arrangements including formation of guide bunds on either side of the barrage. 2 పిల్లర్లు గుంగుతనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. మరి SLBC మొత్తానికే కుప్పకూలింది కదా, 6 శవాలు ఈ రోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి SLBC కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం SLBC కొట్టుకుపోయింది, SLBC కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా? ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ DPR ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ CWC కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావు అని అడుగుతున్నా. ఇది నేను నోటి మాట చెప్తలేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను అడిగితే సమాధానం 11/9/2024లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు, కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. ఖచ్చితంగా మళ్ళీ BRS వస్తుంది. బిడ్డ నువ్వు చేస్తావా? చెయ్యి. రాజకీయాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం పనిచేయి. లేదన్నా మళ్ళీ వచ్చిన తర్వాత మేము కొద్ది నెలల లోపలనే రీస్టార్ట్ చేస్తాం, రైతాంగానికి నీళ్లు ఇస్తాం, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని రుజువు చేసి చూపిస్తామని చెప్పి మనవి చేసి, ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా? కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా? ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.